వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పైడి భీమవరంలో పెన్షన్లు పంపిణీ చేసిన పైడి భీమవరం సీనియర్ కార్యదర్శి ప్రసాదరావుని అభినందించిన వడ్డాది శ్రీనివాసరావు. వాలంటీర్లు తప్ప ఎవరూ కూడా సామాజిక పెన్షన్లు పంపిణీ చేయలేరు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి కళ్లు తెరిపించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా ప్రవేశపెట్టిన 4,000 రూపాయల పెన్షన్ను సచివాలయ సిబ్బందితో ఎన్డీఏ కూటమి పంపిణీ చేయించి చూపించిందని పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు అన్నారు. అదేవిధంగా రణస్థలం మండలంలో పెద్ద పంచాయతీ అయినటువంటి పైడి భీమవరంలో అతి ఎక్కువ పెన్షన్లు ఉన్నటువంటి పంచాయతీ కనుక అతి తక్కువ సమయంలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసినందుకు పైడి భీమవరం సీనియర్ కార్యదర్శి ప్రసాద్ని మరియు సచివాలయ సిబ్బందిని వడ్డాది శ్రీనివాసరావు అభినందించారు. విశాఖపట్నం మేఘాలయ హోటల్లో ప్రముఖుల్ని కలిసిన వడ్డాది శ్రీనివాసరావు. మాజీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్య ప్రముఖులు కొణిజేటి రోసయ్య జయంతి సందర్భంగా మేఘాలయ హోటల్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోసయ్య అల్లుడు పైడి ప్రసాద్ని జనసేన పార్టీ నాయకులు శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం మేఘాలయ హోటల్లో ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ని మరియు లక్ష్మయ్యని పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి ఆర్యవైశ్య సంఘం సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో పైడి భీమవరం ఆర్యవైశ్య నాయకులు బొర్రా ప్రభాకర్, బండారు బాబురావు తదితరులు పాల్గొన్నారు. బదిలీపై వెళ్తున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ మంజూర్ జిలానీని ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో పనిచేయటం తన కెరీర్లో ఒక మధుర జ్ఞాపకంగా ఉంటుందని బదిలీపై వెళుతున్న జిల్లా కలెక్టర్ మంజూర్ జిలానీ సమూన్ అన్నారు. తన కెరీర్లో ఒక్కసారి అయినా జిల్లా ఎన్నికల అధికారిగా పనిచేసి సమర్థవంతంగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలనే కల ఇక్కడ నెరవేరడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ బదిలీపై వెళుతున్న మంజూర్ జిలానీ సమూన్ కి జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ ఏటీపీట్ రోడ్లో గల ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ సేవలను కొనియాడి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరి సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించామని, సమిష్టి కృషి, టీం వర్క్ ఈ విజయానికి కారణమని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికలు తనకు ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. ప్రజలకు సేవలందించడం ఒక గొప్ప అనుభూతి అని అన్నారు. జిల్లా స్థాయిలో చేపట్టిన పనులు గ్రామ స్థాయిలో ఎలా అమలవుతాయన్నది తెలుసుకోవటానికి సంపూర్ణ పర్యవేక్షణ అవసరమన్నారు. ఎన్నికల నిర్వహణలో మీరు చూపిన అంకితభావం, సమర్థవంతమైన విధి నిర్వహణ వెనుక అందరి కుటుంబ సభ్యులు ఉన్నారని, వారికి ఈ ఘనత దక్కుతుందని అన్నారు. అమరావతి అభివృద్ధి కోసం తొలి గౌరవ వేతనం 1.57 లక్షల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేసిన కలిశెట్టి అప్పలనాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భారత పార్లమెంటు ద్వారా తొలిసారిగా అందిన గౌరవ వేతనం 1.57 లక్షల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అందజేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం స్వయంగా కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అదే సన్నిధానంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 4న అందిన తన తొలి నెల గౌరవ వేతనం 1.57 లక్షల చెక్కును ఇదే రోజున చంద్రబాబు నాయుడికి అందజేశానని పేర్కొన్నారు. ఎవరైనా తొలిసారిగా అందిన జీతం మొత్తాన్ని తల్లిదండ్రుల చేతిలో పెట్టడం సాంప్రదాయమని, అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ కు తనకు తండ్రి సమానంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి తన తొలి నెల గౌరవ వేతనాన్ని అమరావతి అభివృద్ధి కోసం అందజేయడం తనకి ఎంతో ఆనందంగా ఉందని కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. తొలిదప మొదటి నెల కింద అందిన గౌరవ వేతనాన్ని తన వంతుగా రాజధాని అమరావతి అభివృద్ధికి అందిస్తున్నానని కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. నారాయణపురం కాలువను పరిశీలించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నారాయణపురం కాలువను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలో జంగిల్స్ ఉన్న కారణంగా వెంటనే జంగిల్ క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు ఖరీఫ్ సీజన్ వచ్చేసరికి సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట పలువురు అధికారులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో పోలీస్ పరేడ్ను పరిశీలించిన అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాల మేరకు శుక్రవారం ఎచ్చెర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ పరిశీలించారు.
పోలీస్ శాఖలో సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యమని, శారీరక మానసిక దృఢత్వం ఉన్నప్పుడే ఉత్సాహంగా ప్రజలకు సేవలందించగలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరేడ్ నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ సూచించారు. ఈ పరేడ్ కార్యక్రమంలో డీఎస్పీ శేషాద్రి, ఆర్ఐలు పాల్గొన్నారు. నవభారత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రధాన కుడి కాలువను పరిశీలించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు. రణస్థలం మండలంలోని నవభారత్ జంక్షన్ వద్ద ప్రధాన కుడి కాలువను ఎన్ఆర్ పరిశీలించారు. తదుపరి ఫరీద్పేట కాలువ వద్ద స్థితిగతులను, నారాయణపురం కుడి కాలువను పరిశీలించి రైతులను అడిగి వివరాలు తెలుసుకుని దుప్పలవలస, తోటపాలెం, కొత్తపేట, ముద్దాడ వరకు కుడి కాలువను పరిశీలించి ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలు, పంటల సాగును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇబ్రహీంబాద్ వరకు పూడికతీత పనులు పూర్తి చేశామని ఇరిగేషన్ అధికారులు బదులివ్వగా, కుశలాపురం నుంచి భగీరథపురం వరకు పనులు సక్రమంగా పనిచేసి వరి సాగు చేసేందుకు వీలుగా సాగునీరును సరఫరా చేయాలని ఏఈలకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఎచ్చెర్ల మండలం పెయ్యిలవానిపేట వద్ద అధికారులు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు కొబ్బరికాయ కొట్టించి కాలువలో గుర్రపుడెక్క తొలగింపు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నర్సన్నపేట సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. శుక్రవారం నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి నర్సన్నపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా విచ్చేసి ఆసుపత్రి పరిధిలో గల వార్డులను పర్యవేక్షించి రోగులతో ముచ్చటించి హాస్పిటల్ సిబ్బంది పనితీరుపై అడిగి తెలుసుకుని అనంతరం వైద్య సిబ్బంది, డాక్టర్లతో సమావేశం నిర్వహించి వారితో మాట్లాడుతూ గతంలో 2014-2019 మధ్య తాను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రాష్ట్రంలోనే నర్సన్నపేట హాస్పిటల్ గర్భిణీలకు సంబంధించిన చికిత్సలో మొదటి స్థానంలో నిలిచిందని, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కనీసం కూడా పొంతన లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మళ్లీ గతంలో కంటే మెరుగైన వైద్యం రోగులకు అందజేసి మొదటి స్థానంలో నిలిచేలా డాక్టర్లు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. అనంతరం రోగులకు పెట్టే భోజనాలపై ఆరా తీసి సూచనలు, సలహాలు ఇస్తూ హాస్పిటల్ సరిహద్దు పరిశుభ్రతపై అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు చేపట్టాలని సిబ్బందిని కోరుతూ మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రజలందరూ కూడా ఆరోగ్యరీత్యా ప్రభుత్వం ఆసుపత్రి సేవలను వినియోగించుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని కోరారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ జయశ్రీ, ఇక్కడ 20 మంది డాక్టర్స్, మిగతా సిబ్బంది డాక్టర్లతో కలిసి పంపిణీ హౌస్ సోర్సింగ్ కాకుండా హౌస్ సోర్సింగ్ లో పరిచయం పనిచేస్తారు. తీసుకొచ్చి హాస్పిటల్ అంటే పరిశుభ్రంగా ఉంది. మేడం గారు ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఎక్కడో ఏదో లోటు ఉంది, పెద్ద ఖాళీ ఉన్నాయి. కాకపోతే గతంలో నేను 14 నుండి 19 వరకు శాసనసభ్యులు ఈ హాస్పిటల్ ఇక్కడ ప్రస్తుతం ఎక్కువ జరుగుతుంది ఆలోచనతో గవర్నమెంట్ అంటే సపరేట్ గా ప్రస్తుతం హాస్పిటల్ ముందు ప్రతి గుడ్డకి గవర్నమెంట్ సదుపాయం పేషెంట్స్ జాయిన్ అవ్వడం లేదంటే ఎక్కడో సర్వీస్ డాక్టర్స్ వాళ్ళంటే నాకు చాలా గౌరవం. వాళ్ళకి మళ్ళా చర్చించుకోకుండా ఓపీ పెంచుకోవడంలో కానీ ఆపరేషన్ పెంచుకోవడంలో కానీ వాళ్ళు ఇచ్చేయాలి. కాబట్టి గవర్నమెంట్ నుండి వేల కోట్ల రూపాయలు వైద్య రంగాన్ని మంజూరు చేస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసుకుని పేద ప్రజలకు సేవలు అందించాలని నా తాలూకా వినతి. అలాగే ఇది నేను గతంలో పరిసరాలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. డాక్టర్ తెలియదు మంచి నాణ్యత అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మరి దీనికి రీకన్స్ట్రక్షన్ జరగలే. లహరి కానీ ఇదంతా పరిసరాలంతా చూడడానికి లేదు. దాని గురించి ఈ డాక్టర్తో మాట్లాడాను. గవర్నమెంట్ గారికి ఈ గారు వస్తున్నాను. హాస్పిటల్ అన్ని హంగులతో చేయడమే కాకుండా సేవలు పెట్టే విధంగా ప్రజలు కలిపి ఒక విన్నప్పుడు డాక్టర్ ప్రభుత్వమే ఇవాళ మంచి వసతితో డాక్టర్ని కల్పించి వసతి విధానం చేస్తున్నాం.
యూటిలైజ్ చేసుకోవడం లేదు. యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఇలా మరి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు ఉపయోగించుకోవాలి. ఎక్సైజ్ పడుతుంటే మరి కోఆపరేట్ చూసుకోవాలి చేస్తాం. కానీ ఊరికేసి బిల్డింగ్ కట్టి స్టాఫ్ పెట్టి డాక్టర్ పెట్టి వాళ్ళు యూటిలైజ్ చేసుకోకపోతే అది చాలా బాధాకరం. నర్సింగ్ హాస్పిటల్ అండి స్టేట్ లోనే బెస్ట్ హాస్పిటల్ ఉండేది. మళ్ళా హాస్పిటల్ చేస్తారని కోఆపరేట్ మీద వాళ్ళ సంస్థల మీద నాకు విశ్వాసం. మళ్ళా నేను చెప్పిన బాగుపడి చేస్తాను. మళ్ళా స్టాఫ్ అందరితో వాళ్ళు చేసి మీటింగ్ కలిసి పెడతారు. ఒకసారి సరి చేసుకుంటారు. వారికి తెలియజేసి డాక్టర్లు, సిబ్బంది మరియు పట్టణ నాయకులు గొద్దు చిట్టుబాబు, కింజరాపు రామారావు, జామి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.